హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పాట్స్ అఫీషియల్. ప్రివ్యూస్ వరకు నచ్చినట్టు లైక్ చేయండి. మీరు ఫుల్ సాంగ్తో కూడా మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్లో ఇవ్వండి. వీటి రెండు వరకు అర్థం అవుతుంది. డిస్క్రిప్షన్లో ఫాంట్ లింక్, ప్రెస్ లింక్ ఇచ్చాను. ఇంపోర్ట్ వేసుకున్న అలర్ట్ మోషన్ ఓపెన్ చేయండి. ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. పాతకులకు వెళ్ళండి. మీరు ఇంపోర్ట్ వేసుకున్న ఫుల్ పాతక లింక్ ఇలా ఉండ క్లిక్ చేయండి. ఇలా వస్తుంది. ఇలా వస్తుంది. డిస్క్రిప్షన్లో ఫాంట్ లింక్ ఇచ్చాను. డౌన్లోడ్ వేసుకొని యాడ్ చేసుకోండి. టెక్స్ట్లో క్లిక్ చేసి టెక్స్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ ఫాంట్ క్లిక్ చేసి వ్యూ ఆల్ ఫాంట్ క్లిక్ చేసి 3 డాట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ ఇంపోర్ట్ ఫాంట్ క్లిక్ చేయండి. మీరు డౌన్ వేసుకున్న ఫాంట్ ఇలా ఉంటుంది. ఇలా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని టెక్స్ట్లకి యాడ్ చేసుకోండి ఫాంట్. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ గ్రూప్ క్లిక్ చేయండి. ఎడిట్ గ్రూప్ క్లిక్ చేసి ఇక్కడ ఫోటో లేరు ఉంది, డిలీట్ చేయండి. ప్లస్ సైన్ క్లిక్ చేసి మిడిల్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. అని ఇలా యాడ్ చేసుకుని కిందకి డ్రాగ్ చేసి ఎండ్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ క్లిక్ చేయండి. టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేసుకొని మీరు ఆన్ చేసుకోండి. ఇక్కడ మౌంటైన్స్ పైకి వెళ్ళి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి మీకు నచ్చినట్టుగా. ఇలా యాడ్ చేసుకోండి మీకు నచ్చినట్టు. ఇలా యాడ్ చేసుకుని నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ గ్రూప్ క్లిక్ చేసి 3 డాట్స్ క్లిక్ ప్లస్ క్లిక్ చేసి డూప్లికేట్ లేయర్ వేసుకోండి. డూప్లికేట్ లేయర్ వేసుకున్న లేయర్ క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళేసి ఎఫెక్ట్ అన్నీ రిమూవ్ చేసేయండి. ఇలా రిమూవ్ చేసేసి ఇలా యాడ్ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే బ్లెండింగ్ అన్న పేరులోకి వెళ్ళేసి ఇలా ఇంక్రీజ్ చేసుకోండి. ఇది బ్రైట్నెస్, గ్లో ఎఫెక్ట్ వస్తుంది ఇక్కడ. ఇలా ఇంకెక్కువ యాడ్ చేసుకుంటే ఇంకెక్కువ వస్తుంది. ఇలా డూప్లికేట్ లేయర్ వేసుకుంటే బ్యాక్గ్రౌండ్లో. నెక్స్ట్ ఏం చేస్తారంటే ప్లస్ సైన్ క్లిక్ చేసి ఇందులోకి వెళ్ళి నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. ఏదైనా ఇది నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని ఏం చేస్తారంటే కిందకి డ్రాగ్ చేయండి. టోటల్ కిందకి డ్రాగ్ చేసి ఫోటోని క్లిక్ చేసి ఎండ్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా ఎండ్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకుని ఫోటో క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ క్లిక్ చేసి ఇక్కడ సాచురేషన్ యాడ్ చేయండి. మైనస్ ఒకటి వేసుకోండి. టోటల్ ఇలా మైనస్ ఒకటి వేసుకుంటే ఇలా సరే ఫోటోలో మొత్తం టోటల్ డ్రాగ్ చేయండి కిందకి. ఇలా యాడ్ అయిపోతుంది. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ ఫోటో లేయర్ ఉంది కదా, ఇది కాపీ చేసుకోండి. ఒకసారి గ్రూప్ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ లేయర్ వేసేయండి. ఇలా పేస్ట్ లేయర్ వేసేయండి. ఇలా ఇక్కడ టైమింగ్లోకి వెళ్ళేసి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్మెంట్ చేసేసుకోండి. ఇలా అడ్జస్ట్మెంట్ చేసేసుకోండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళేసి ఫోటో లేయర్ క్లిక్ చేసి కార్డ్ ఆన్సర్లోకి వెళ్ళి మీకు నచ్చిన ఫోటో రీప్లేస్మెంట్ పెట్టేసుకోండి. ఇలా రీప్లేస్మెంట్ పెట్టేసుకొని నెక్స్ట్ ఏం చేస్తారంటే ఈ ఫోటో లేయర్ క్లిక్ చేసి మళ్ళీ డూప్లికేట్ లేయర్ వేసుకోండి. డూప్లికేట్ లేయర్ వేసుకొని ఎఫెక్ట్ అన్నీ రిమూవ్ చేసేయండి. ఇలా వేసేసుకోండి అన్ని ఎఫెక్ట్స్. మళ్ళీ ఇక్కడ కూడా పేస్ట్ లేయర్ వేసేయండి. మళ్ళీ దీన్ని డూప్లికేట్ లేయర్ వేసుకోండి. డూప్లికేట్ లేయర్ వేసుకొని ఫస్ట్ పైన లేయర్ క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళేసి అన్ని రిమూవ్ చేసేయండి. సో అన్ని ఫోటో లేయర్స్ రీప్లేస్మెంట్ పెట్టేసుకోండి. ఇలానే మనీ ఇలా పేస్ట్ చేసుకొని టైమింగ్లోకి వెళ్ళి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా దీన్ని మళ్ళీ డూప్లికేట్ లేయర్ వేసుకొని డూప్లికేట్ లేయర్ వేసుకున్న ఎఫెక్ట్లు అన్నీ రిమూవ్ చేసేయండి. ఇలా రిమూవ్ చేసి ఇలా అవుపిస్తుంది ఫోటో లేయర్. సో ఇలా అన్ని ఫోటో లేయర్స్ ఇలానే యాడ్ చేసుకోండి. ఇలా టైమింగ్లోకి వెళ్ళేసి ఇలా యాడ్ చేసుకోండి. బీటుమార్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకొని సో మళ్ళీ ఈ ఫోటో లేయర్ క్లిక్ చేసి గ్రూప్ క్లిక్ చేసి డూప్లికేట్ లేయర్ వేసుకొని డూప్లికేట్ లేయర్స్ ఎఫెక్ట్లు అన్నీ రిమూవ్ చేసేయండి. ఫోటో లేయర్స్ రీప్లేస్మెంట్ పెట్టుకోండి. సేమ్ అన్నీ ఇలానే వేసేసుకోండి. వీడియో ఇలా వస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తారంటే ప్లస్ క్లిక్ చేసి టెక్స్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ ఇమేజెస్ యాడ్ చేసుకోండి. ఏమైనా ఇలా మీకు నచ్చిన ఇమేజెస్ యాడ్ చేసుకోండి. ఏమైనా ఇలా ఇమేజెస్ యాడ్ చేసుకొని ఇక్కడ ఇలా రిమూవ్ చేసి ఇలా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ అయిపోతుంది. అది యాడ్ చేసుకొని ఇక్కడ పెట్టేసుకోండి. మిడిల్లో ఇట్లా మిడిల్లో పెట్టేసుకొని ఇక్కడ ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ క్లిక్ చేసి ఇక్కడ గ్లో ఎఫెక్ట్ యాడ్ చేయండి. యాడ్ చేసి మీకు నచ్చినంత ఇలా పెట్టేసుకొని తగ్గించుకోండి. ఇలా లైట్గా ఇలా యాడ్ చేసుకొని ఇక్కడ కలర్లోకి వెళ్ళి మీకు నచ్చిన కలర్ పెట్టేసుకోండి. అని ఇలా
ఇది ఎండ్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఎండ్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకుని అన్ని టెక్స్ట్ లైట్స్ పెట్టుకుని ఇలా వస్తుంది వీడియో నచ్చినట్టు లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రైట్ సైడ్ ఆర్మ్ ఉంటుంది, మీకు నచ్చిన కాబట్టి ఎక్స్పోర్ట్ చేసుకోండి.